ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే రాధా మేడం గారు. ఈక్విటీ క్యాష్, డెరివేటివ్, ఈటీఎఫ్, సిప్ ఈ నాలుగిట్లో ఏది బెస్ట్ అంటారు? అంటే ఒక ఉద్యోగి తనకున్న జాబును వదిలేసుకొని ఈ సాఫ్ట్వేర్నే స్టాక్ మార్కెట్లోనే ఈ నాలుగిట్లో ఒక స్టాక్ మార్కెట్ ఎంప్లాయీగా ఉండాలి అంటే ఈ నాలుగిట్లో ఏది బెస్ట్ అంటారు? సరే, మీరు అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి నేను చెప్తాను వినండి. మీరు అడిగింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో క్యాష్ మార్కెట్ ఉంది, డెరివేటివ్ మార్కెట్ ఉంది, తర్వాత ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, తర్వాత సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఈ నాలుగిట్లో విచ్ ఈస్ ది బెస్ట్? ఎగ్జాక్ట్లీ దీస్ ఫోర్. ఒక మామూలు ఉద్యోగి అంటే 1,00,000 రూపాయలు సంపాదించుకునేవాడు, ఒక 50,000 సంపాదించుకునే ఒక ఉద్యోగి అది వదిలేసేసుకొని స్టాక్ మార్కెట్లోకి వస్తే ఒకవేళ వీటిలో ఏ సెలెక్ట్ చేసుకోవాలి? అసలు అలా రావటం తప్ప రైటా? ఇది మీరు అడిగిన క్వశ్చన్, అడగాలనుకున్న క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఒకటి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, మళ్ళీ ఇందాక చెప్పాను ఒక వీడియోలో, ఇప్పుడు చెప్తున్నా. ప్రాపర్ అమౌంట్స్, హ్యూజ్ అమౌంట్స్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి జాబ్ వదిలేసి రావద్దు. ప్రాపర్ నాలెడ్జ్ అండ్ హ్యూజ్ అమౌంట్స్ లేకుండా, స్టాక్ మార్కెట్లోకి అంటే ఒక 50,000 తీసుకోనో, 1,00,000 రూపాయలు తీసుకోనో స్టాక్ మార్కెట్లోకి వచ్చి కుటుంబాన్ని పోషించుకోవటం అనేది నాట్ పాసిబుల్. స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. చెప్పడానికి 1,00,000 రూపాయలు ఉంటే రోజుకి అర్థమైందా 10 సంపాదించవచ్చు, 20. ఇవన్నీ ఏంటంటే అంత ఖచ్చితమైన విషయాలు కాదు. సంపాదిస్తే ఒక రోజు కుదురుతుంది, 2 రోజులు కుదరవచ్చు, 3 రోజులు కుదరలేదు. స్టాక్ మార్కెట్లో లాస్లు వస్తుంటాయి, ప్రాఫిట్స్ వస్తుంటాయి. అందువల్ల అదే బెటర్ అమౌంట్స్, మంచి అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ప్రాపర్ అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఎస్ మీరు జాబును వదిలేసి ఖచ్చితంగా వచ్చి మంచి నాలెడ్జ్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ డబ్బు ఉండడం స్టాక్ మార్కెట్లో సరిపోదు, మీకు ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఉండి స్టాక్ మార్కెట్లో ఫండమెంటలీ, టెక్నికల్లీ, బిహేవియర్ అనాలిసిస్ అంటే మీ నాలెడ్జ్ ఉండి ప్రాపర్ అమౌంట్స్ ఉంటే జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్ స్టాక్ మార్కెట్లో నిలబడవచ్చు. నెంబర్ 1. రెండోది, ఈక్విటీ మార్కెట్ బెటరా, డెరివేటివ్ మార్కెట్ బెటరా మీరు అడిగింది. తర్వాత సిప్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ విచ్ ఈజ్ బెటర్ అంటే డెరివేటివ్ మార్కెట్ కంప్లీట్లీ స్పెక్యులేషన్, అంత రికమెండ్ చేయలేరు. కంప్లీట్ స్పెక్యులేషన్. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి 99% స్టాక్ మార్కెట్లో స్మాష్ అవడానికి కారణం డెరివేటివ్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఎక్స్పెషల్ ఆప్షన్ మార్కెట్. ఒక రోజుకి 70,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది ఆప్షన్ మార్కెట్. 20 days అబోవ్, 20-22 days అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 20-22 days అప్రాక్సిమేట్లీ పర్ మంత్. అంటే 15 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ 1 month టర్న్ ఓవర్. పుట్స్ కాల్స్ వచ్చేటువంటి వాళ్ళ టర్న్ ఓవర్ ఒకవైపు జీరో అవ్వాలి. అసలు ఆ వాలటైటీని, ఆ గ్యాంబ్లింగ్ వీళ్ళు ఎలా తట్టుకోగలరు? అందులో కామన్ మ్యాన్ అయినటువంటి వాళ్ళు, అరకొర జ్ఞానంతో వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆప్షన్ మార్కెట్లో గొల్లైపోతారు, మామూలు కాదు. అందువల్ల డెరివేటివ్ మార్కెట్ ఫస్ట్ అసలు వద్దని చెప్తాను. బిగినర్స్కి ఎంత మంచి ఎక్స్ట్రార్డనరీ నాలెడ్జ్ ఉన్నా కూడా, అర్థమైందండి, ఆప్షన్ మార్కెట్ అంత తొందరగా అంటే డెరివేటివ్ మార్కెట్ అంత తొందరగా ఎంటర్ వద్దని చెప్తాను. నెంబర్ 1. రెండోది, సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తెగ రికమెండ్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లోకి వెళ్ళారు, ఏదో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొనుక్కుంటూ వెళ్తున్నారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోతున్నారు. గత 12 సంవత్సరాల నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి నిఫ్టీ 6,350 చిల్లర నుంచి దగ్గర 20,000 టచ్ చేస్తుంది కాబట్టి 20%, 18% అని 15% రిటర్న్స్ ఇస్తున్నాయి. అంతకుముందు తీసుకోండి, ఒకసారి మార్కెట్లో కనుక పట్టం మొదలు పెడితే ఈ సిప్పులు మొత్తం కూడా మళ్ళీ బయటికి రావాలంటే 7-8 ఏళ్ళు పడుతుంది. అసలు తీసుకోవాలన్నా కూడా 7-8 ఏళ్ళు అయినా కూడా అసలు కూడా రావు. అందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళు కూడా అసలు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏ ఫండ్, అసలు అది రకరకాల ఫండ్స్ ఉన్నాయి, అసలు ఏ ఫండ్లో పెడుతున్నాడు దాని మీద మంచి అవగాహనతో పెట్టాలి. ఇప్పుడు ఈ ఫండ్స్ సిప్పులు కొనిపెట్టేవాళ్ళు ఏం చేస్తారు, వాడి కమిషన్ వస్తుంది. ₹1,00,000 సిప్పులు సిస్టంలో ఇన్వెస్ట్ చేయించామనుకోండి, మనకు యూనిట్స్ అమ్మించామనుకోండి, మనకు 5 లక్షల కమిషన్ వస్తుంది. ఎవరి సినిమా వాడిది, ఇక్కడ ఎవరి గోల్ వాడిది. నీ చేత మ్యూచువల్ ఫండ్లో నాకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. అదొక వ్యాపారం. యూనిట్స్ అమ్ముకోవటం అనేది వ్యాపారం. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, మీరు డబ్బు మీది,
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టదని నేను అనట్లే. పెట్టేటప్పుడు అసలు ఏంటి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏంటి, అది ఏ ఫండు, రకరకాల ఫండ్స్, అది వర్కౌట్ ఏదైనా అది అన్ని చూసుకొని పెట్టుకోండి అంతే. తర్వాత ఏం తేడా పడితే మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మార్కెట్లు కనుక 12 years నుంచి అప్రిల్లో ఉంది కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్, వర్కౌట్ అవుతుంది సిప్పు. ఒకవేళ వెనక్కి తిరిగింది అనుకో మార్కెట్, 6-7 ఏళ్ళు వెనక్కి తిరుగుతాయి, అసలు కూడా ఉండవు. 2008లో ఎల్ఐసి 35,000 కోట్లు కలెక్ట్ చేసింది. 2016 దాకా అసలు రాలే వాడికి, అసలు కూడా రాలేదు. ఎల్ఐసి అప్పుడు అదే లెక్క చెప్పింది, ఏటా స్టాక్ మార్కెట్లో 33% రిటర్న్స్ వస్తున్నాయి, 30% అబోవ్ రిటర్న్స్ వస్తున్నాయి లెక్కలు చెప్పారు. 1978 డేటా నుంచి 1978 దగ్గర నుంచి ఇండెక్స్ సెన్సెక్స్ తీసుకొని 100 basis points తీసుకొని ఆ రోజు 21,000 అండ్ ఆడు టచ్ చేసింది సెన్సెక్స్, 30% అబోవ్ వచ్చి చూసారని చెప్పి లెక్క చెప్పి 2008లో ఎల్ఐసి వాళ్ళు వచ్చారు, జనం దగ్గర నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. 2060 దాకా అసలు రాలే వాళ్ళకి, ఎక్కడ 2008 2016 8 ఏళ్ళు అసలు రాలే. 2016లో అసలు వచ్చింది వాళ్ళకి. అందులో ఈ సిప్లో పెట్టే వాళ్ళందరూ కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో మీరు అసలు ముందు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ట్రాక్ రికార్డ్ చూడండి, అసలు ఆ ఫండ్ ఏంటి, ఎక్కడ పెడుతున్నాడు, మినిమం అవగాహన ఉంటే పెట్టండి. అంతేగాని ఈ వచ్చి రికమెండ్ చేసే వాళ్ళందరి మాటలు విని వాళ్ళ కమిషన్ కోసం 100 చెబుతుంటారు, మీరు అవి వినాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, అందువల్ల అది పక్కన పెట్టండి. సో డెరివేటివ్ ఐ నెవర్ రికమెండ్ బిగినర్స్కి. 2 సిప్పు పెట్టచ్చు, బట్ మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డ్ చూడాలి, అది ఏ ఫండో చూసుకోవాలి, రకరకాల ఫండ్స్ ఉన్నాయి, వాడు చెప్పిన దానిలో వినద్దు. 3వది వచ్చేసరికి మీరు సిప్పు అయిపోయిన తర్వాత డెరివేటివ్ తర్వాత ఇంకోటి ఈటీఎఫ్. ఈటీఎఫ్లు అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటి, మీకు ఒక ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందండి, నిఫ్టీ అనేటువంటిది మీకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఇండెక్స్ అనేటువంటిది ఇప్పుడు 50 స్టాక్స్ ఉన్నాయి కదా, నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 స్టాక్స్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఇప్పుడు నిఫ్టీని డైరెక్ట్గా మీరు కొనాలంటే క్యాష్ మార్కెట్లో నిఫ్టీని కొనగలరా, 50 స్టాక్స్ ఇండెక్స్ని కొనగలరా, కొనలేరు. ట్రై టు అండర్స్టాండ్. బట్ ఈటీఎఫ్ ద్వారా కొనవచ్చు. అంటే మీకు సింపుల్గా ఈటీఎఫ్ అంటే సింప్లిఫై చేసి చెప్తా వినండి. నేను 2008లో గోల్డ్ రికమెండ్ చేయటం జరిగింది, స్ట్రాంగ్గా రికమెండ్ చేయటం జరిగింది. 8,500 ఉన్నప్పుడు గోల్డ్ని 10 grams 8,500 ఉన్నప్పుడు, అప్పుడు గోల్డ్ ఇంకా ఈటీఎఫ్లో అప్పుడే వస్తుంది. గోల్డ్ షేర్ ఫస్ట్ యూటీఐ వాళ్ళే తీసుకొచ్చిన గోల్డ్ షేర్, గోల్డ్ని రికమెండ్ చేయడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది గోల్డ్ రేటు, ఇది మంచి టైం కొనడానికి గోల్డ్ అని చెప్పాను. అప్పుడు యూటీఐ వాడు ఏం చేశారంటే, అంటే ఈటీఎఫ్ అంటే అసలు ఏంటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏం చెప్పబోతున్నాం, ముందు మీకు బేసిక్ ఐడియా ఉండాలి. వాళ్ళు జనం దగ్గర నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేస్తారు, తీసుకెళ్ళి గోల్డ్ కొంటారు, బులియన్ మార్కెట్లో లండన్ మార్కెట్లో గోల్డ్ కొంటారు, వాటిని యూనిట్లుగా డివైడ్ చేస్తారు, అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్లో కన్వర్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్టయితే షేర్లు కొంటున్నారో గోల్డ్ కూడా యూనిట్లు 1 గ్రామ్ 1 యూనిట్ కింద తీసుకొని గోల్డ్ షేర్ యూటీఐ గోల్డ్ షేర్ ఉంటుంది. అంటే మీరు ఆటోమేటిక్గా ఎక్స్టెంట్ అంటే గోల్డ్ ఫిజికల్గా కొన్నట్టే మీరు ఎలక్ట్రానిక్ గోల్డ్లో కొంటున్నారు. అప్పుడు ఆ రోజుల్లో యూటీఐ వాడు ఏం చేశాడు, గోల్డ్ అంటే యూటీఐ గోల్డ్ షేర్ అంటాడు. అంటే పబ్లిక్ నుంచి గోల్డ్ కొంటున్నానని డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బు అంతా పెట్టి గోల్డ్ కొని, ఇప్పుడు మీ ప్రపోస్టేట్లో మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో ఎంత గోల్డ్ వచ్చిందో మీకు అన్ని షేర్లు ఇచ్చి, అంటే గోల్డ్ షేర్లు అని ఇస్తాడు. అంటే 1 గ్రామ్ ఇచ్చుకుంటే 1 షేర్ అనుకోండి, మీరు మార్కెట్లో కొనుక్కుంటారు. అంటే నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీ 10,000 ఉందనుకోండి, ఆ టైంలో ఫండ్ వచ్చింది, ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అది ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అట్లా రకరకాల ఫండ్స్ ఉంటాయి, వాటి మీద అవగాహన ఉండాలి. అంటే ఇండెక్స్కు పెరుగుతుందా, మీరు ఏ ఈటీఎఫ్లో పెడుతున్నారు, మీరు గోల్డ్ ఈటీఎఫ్లో పెడుతున్నారా, నిఫ్టీ ఈటీఎఫ్లో పెడుతున్నారా, మీరు స్మాల్ క్యాప్ బేస్ చేసుకొని ఏదైనా ఈటీఎఫ్ వచ్చిందా, మిడ్ క్యాప్ బేస్ చేసుకొని ఈటీఎఫ్లు ఏమైనా వచ్చినాయా, అసలు ఏంటి ఆ ఈటీఎఫ్ గురించి అవగాహన ఉండాలి. ఏది అవగాహన లేకుండా మీరు ఈటీఎఫ్లు కొనమంటున్నారు కదా, ఈటీఎఫ్లు బాగుంటున్నాయి కదా, తప్పు. మీరు ఏదైనా చేసేటప్పుడు దాని మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా అసలు ఏంది ఆ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నాడు, ఏమంటున్నాడు ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, మన దగ్గర డబ్బు కలెక్ట్ చేశాడు, వాడు ఏ ఫండ్ అసలు ఏంటది, ఇగో ఇక్కడ పెట్టాడు ఈ ఫండ్, ఇది ఏ యూనిట్లు ఎలా ఇస్తాడు, ఏ బేసిస్లో ఇస్తున్నాడు, వీటన్నింటి మీద అవగాహన ఉంటే మీరు ఈటీఎఫ్లు కొనమని చెబుతాం. అందుకు చెబుతున్నానంటే ఇప్పుడు నిఫ్టీ కొన్నారనుకోండి, నిఫ్టీ ఈటీఎఫ్ కొన్నావు, రేపు పొద్దున్న నేను చెప్తున్నానండి వాళ్ళ ఆల్ టైం నిఫ్టీ 28,000 టచ్ చేయడానికి అవకాశం ఉంది రాబోయే 1.5 yearలో, 28,000 వరకు టచ్ చేయడానికి ఉంది. నో డౌట్ విత్ ఇన్ మై
పర్సనల్ క్యాలిక్యులేషన్ 1 year నుంచి 2 years టార్గెట్లో మోడీ మేబీ ఎలక్ట్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ థర్డ్ టైం ఎలక్ట్ అవుతే 28,000 నిఫ్టీ టచ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్ కొంటే సక్సెస్ అవుతాడు. నీకు అర్థమైందా? నిఫ్టీని బేస్ చేసుకుని ఈటీఎఫ్లు ఉంటే కొంటే సక్సెస్ అవుతాడు. అదే 28,000 వచ్చిన తర్వాత అక్కడ కొన్నాడు అనుకోండి, అక్కడ నిఫ్టీ క్రాష్ అయింది అనుకోండి, నిఫ్టీ ఈటీఎఫ్లు కూడా పడతాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కూడా ఆటోమేటిక్గా నిఫ్టీతో పాటు పడిపోతూనే ఉంటాయి. అవి కూడా ఎలక్ట్రానిక్ వాళ్ళు కొనుక్కున్నాం మనం. నీకు అర్థమైందండి? ఇండెక్స్ని ఎలక్ట్రానిక్ వాళ్ళు కొనుక్కున్నట్టే. అందువల్ల ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే అది ఏ ఫండ్, అసలు ఏంటి, ఎక్కడ పెడుతున్నాడు, అది తగ్గుతుందా, అది తగ్గినప్పుడు ఈటీఎఫ్లు కూడా పడిపోతాయి. అందువల్ల ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ మిస్ అయ్యే విధానంలో అయితే అసలు మీరు ఏది చేయొద్దని చెబుతా. తర్వాత క్యాష్ మార్కెట్లో కొనుక్కోవటం. నన్ను అడిగితే ఇది బెటర్ అన్నిటికంటే. ఇది బెటర్ ఎందుకని చెబుతున్నా అంటే మీకు సెక్టార్ వైజ్గా చూసుకోవచ్చు, తర్వాత దాంట్లో మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా కొనుక్కుంటున్నారు స్టాక్స్, మంచి మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు రికమెండ్ చేసినవి చూసుకొని మీరు కొనుక్కోవచ్చు. నన్ను అడిగితే ఈటీఎఫ్ల కన్నా అంటే పరిపూర్ణమైన ఈటీఎఫ్ల మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏది చేసినానండి అది ఎక్కడ పెడుతున్నారు ఫండ్, అది ఏంటి, ఆ ఫండ్ ఏ టైంలో పెట్టాడు వాడు. ఇప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్ ఎక్కడ ఉన్నప్పుడు పెట్టాడు, మీరు ఇన్వెస్ట్ ఎక్కడ ఉన్నప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు ఏ టైంలో కొంటున్నారు అని చూసుకోవాలి. అందువల్ల నన్ను అడిగితే మీరు సెక్టార్ వైజ్గా స్టాక్స్ వైజ్గా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవటం బెస్ట్ అన్నమాట. ఇండివిజువల్ స్టాక్స్ అది కూడా చెప్తున్నాను, సెక్టారు, కంపెనీ, ఫండమెంటల్స్, టెక్నికల్స్ అన్నీ చూసుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే కరెక్ట్ సమయం కూడా ఉంటుందండి. స్టాక్ మార్కెట్లో టైంలో ఏంటి అంటే టైంలో ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతాం. ఇది కరెక్ట్ ఖచ్చితమైన సమయమేనా, ఆ సెక్టార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెక్టార్కి కరెక్ట్ సమయమేనా, ఇది అప్కమింగ్ సెక్టార్, ఫోకసింగ్ సెక్టార్ అయినా, తర్వాత ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయినా, ప్రమోటర్ యాటిట్యూడ్ కరెక్ట్ అయినా, ఇవన్నీ చెక్ చేసుకొని కంపెనీలో పెట్టుకుంటే మీకు ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఈజీగా ఉంటుంది. కంపెనీ వైజ్గా సెక్టార్ వైజ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఈజీగా ఉంటుంది. ఇది దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.